ప్రార్థనలో ఏకీభవిస్తామన్నారు. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం దేవా, వందనాలు తండ్రి. అయ్యా, మమ్మల్ని ఎంతగానో ప్రేమించే దేవుడవయ్యా, నీకు స్తోత్రాలు. పరలోకమునందు సింహాసనాసీనుడైన దేవా తండ్రి, నీకు వందనాలయ్యా. పరలోకము నుండి భూలోకములో ఉన్న మా అందరినీ ప్రతిదినము ప్రతి క్షణము చూచుతున్న దేవుడవు నీవయ్యా. మా ప్రార్థనలు, మా మొరలు, మా మాటలు ఆలకించే దేవుడవు నీవయ్యా తండ్రి, నీకు స్తోత్రాలు. మరి ఈ రోజున ఈ సమయమున మీ పాద సన్నిధి చేరుకొని ఇలాగున అయ్యా మీ ఆరాధనలో మిమ్మల్ని స్తుతించడము, మిమ్మల్ని కొనియాడము, మీ వాక్యము చెప్పడము, వినడము, ఈ ఒక భాగ్యము మా అందరికి ఇచ్చారయ్యా, మీకు స్తోత్రాలు. మరి విశేషంగా అయ్యా ఇస్రాయేల్ గారి ఇంటిలో అయ్యా రేచలమ్మ బిడ్డలు బంధుమిత్రులతో మేమందరూ కూడా ఇలాగ కలుసుకునే భాగ్యం ఇచ్చారయ్యా, మీకు స్తోత్రాలు తండ్రి. మా అందరినీ సజీవుల లెక్కలో ఉంచినందుకు స్తోత్రాలు. మరి విశేషంగా 3 రోజుల నుండి అయ్యా మీ సేవలో మిమ్మల్ని అందరినీ మీరు మమ్మల్ని వాడుకున్నారయ్యా, మీకు స్తోత్రాలు. అయ్యా ఎంతో దూరం నుంచి ప్రయాణం చేసి అయ్యా వచ్చిన మా అందరినీ విశేషంగా అయ్యా శామ్యూల్ అయ్య గారిని, సుందరయ్య గారిని, సోలమన్న అయ్య గారిని, అయ్యా దీను దాసురాలైన నన్నును, మరి నామదేవయ్య గారిని, మా అందరినీ కూడా దేవా తండ్రి మీ సేవలో ఎంతగానో వాడుకున్నారయ్యా, మీకు స్తోత్రాలు. అయ్యా మరి విశేషంగా ఈ రోజున అయ్యా మేము రమేష్ గంట అయ్య గారిని కలుసుకొని వచ్చామయ్యా. అయ్యగారు కూడా మమ్మల్ని ఎంతో ప్రేమించారు, ఆదరించారు, మా కొరకు ప్రార్థించారయ్యా, మీకు స్తోత్రాలు తండ్రి. వారిని, వారి కుటుంబము, వారి సేవలను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి స్వామి. అయ్యా మరి విశేషంగా ఈ ఇంటి కొరకు, ఈ కుటుంబం కొరకు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాం. అవునయ్యా, విశేషంగా నీ ప్రేమైన బిడ్డ రేచలమ్మ కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. మరి వారిని ప్రేమించిన బిడ్డలు అభి కొరకు, అక్షయ్ కొరకు ప్రార్థిస్తున్నాం. యవ్వన కాలంలో ఉన్న బిడ్డలు తండ్రి ఏ నాటికి ఎప్పటికీ కూడా చెడు సహవాసములో, చెడు అలవాట్లలో పడిపోకుండా, లోకాశలో, శరీరాశలో పడిపోకుండా అయ్యా నీ బిడ్డలుగా, నీ సాక్షి బిడ్డలుగా జీవించినట్లు సహాయం చేయండి. మరి వారి తండ్రికి ఇజ్రాయేల్ గారికి ఇచ్చిన మనస్సు ఆ బిడ్డలకు కూడా మీరు దయపాలించండి తండ్రి. ముందు జీవితంలో, భవిష్యత్తులో అయ్యా నీ సేవలో కూడా వాడుకోండి తండ్రి. అయ్యా వారు ఎక్కడ ఉన్నను, ఎలా ఉన్నను, చదువులో ఉన్నను, ఉద్యోగాలలో ఉన్నను అయ్యా నీ బిడ్డలుగా, నీ సాక్షి బిడ్డలుగా, నీ సువార్తని ప్రకటించేవారుగా ఉంటున్నట్లు మీరు సహాయం చేయండి తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ కుటుంబాన్ని మీరు వాడుకోండి అయ్యా. మరి విశేషంగా కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం, వారి సంతానం అంతటికి ప్రార్థిస్తున్నాం. వారి అక్కలు, పిల్లలు, మహేష్ గారి కొరకు, ధనంజయ్ కొరకు, మరి ఎవరైతే మీ సేవలో ఆసక్తి కలిగి ఉన్నారో ప్రతి బిడ్డలు మీ చేత గప్పగిస్తున్నానయ్యా. మీరు కుటుంబంలో ఉన్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించండి, దీవించండి, ఆత్మతో అభిషేకించండి తండ్రి. మరి విశేషంగా అయ్యా ఇన్ని రోజులు, 3 రోజులు ప్రతి పూట అయ్యా నీ సేవలో నీ ప్రియ దాసులైన అయ్యా బిషప్ శామ్యూల్ అయ్య గారిని మీరు వాడుకున్నారయ్యా, మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యగారు చెప్పిన ప్రతి మాటలు, ప్రతి చోట విన్న ప్రతి ఒక్కరూ కూడా వాక్యాన్ని అర్థం చేసుకొని, తెలుసుకొని, గ్రహించుకొని అయ్యా నీ వాక్య ప్రకారం జీవించినట్లు సహాయం చేయండి. ప్రతి బిడ్డ కూడా సాక్షి బిడ్డగా ఉండినట్లు అయ్యా యేసయ్యా నీ 2వ రాకడలు ఎత్తబడే వారే ఉండినట్లు మీరు సహాయం చేసిందండి అయ్యా. మరి ఎన్నో గ్రామాలు మేము దర్శించామయ్యా. మరి సంఘాలు కావాలా, కట్టబడాలా అయ్యా. కట్టుకుంటున్న కంచికవలస సంఘం కొరకు విశేషంగా ప్రార్థిస్తున్నాం. మరి ఎక్కడైతే సంఘాలు లేవో అక్కడ సంఘాలు కట్టబడినట్లు సహాయం చేయండి. మరి సేవలు ఇంకనూ కూడా రోజు రోజుకి పెరిగేటట్లు మీరు సహాయం చేయండి తండ్రి. సేవ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా మోషే గంట కానీ, మహేష్ కానీ, ధనంజయ్ కానీ, ఇంకా ఎవరినైతే మీరు వాడుకుంటున్నారో తండ్రి ప్రతి ఒక్కరూ కూడా అయ్యా మత్తాయి సువార్త 6:33 వాక్యం సెలవిచ్చినట్లు మొదట మీ రాజ్యం కొరకు, నీతి కొరకు అయ్యా వారు పనిచేసేవారుగా ఉంటున్నట్లు సహాయం చేయండి. లోకాశలు, డబ్బాశలు, శరీరాశలకి ఏ రీతి కూడా ఎవరు, ఏ సేవకులు పడిపోకుండా అయ్యా తండ్రి నీ కొరకు జీవించినట్లు సహాయం చేయ. అనేక నశించిపోయే ఆత్మలు ఉన్నాయి తండ్రి. ప్రతి ఆత్మను, ప్రతి కుటుంబాలను, ప్రతి చోట నీ సువార్తను చాటి అయ్యా తండ్రి విశేషంగా వారి ఒక సాక్షి జీవితం నుండి అయ్యా ప్రతి ఒక్క నశించే ఆత్మలను అయ్యా నీ యొద్దకు ఆకర్షించుకునేందుకు సహాయం చేయండి తండ్రి. ఆత్మల భారం కలిగి, సేవా భారం కలిగి సేవ చేయనట్లు మీరు సహాయం చేయండి అయ్యా. మీరైతే నమ్మదగిన దేవుడవు అప్పా తండ్రి. నమ్మిన వారి చేయి విడువని దేవుడవుని అయ్యా. నీ 121 కీర్తనలో మేము చూస్తున్నాం తండ్రి. అక్కడ వాక్యం సెలవిస్తున్నది, నా సహాయం ఎక్కడి నుండి వచ్చును, భూమి ఆకాశములను సృష్టి చేసిన సృష్టికర్తనైన యెహోవా నుంచే అని ఉన్నదయ్యా.
ఆ వాక్యముపై ఆధారము పడి నమ్ముకొని ప్రతి విశ్వాసి ప్రతి సేవకుడు జీవించినట్లు సహాయం చేయండి. మనుషులను మెప్పించే కంటే అయ్యా యెహోవాను మెప్పించుట మేలని నీ వాక్యం చదివిస్తున్నదయ్యా. మనుషులను పడి ఉండే కంటే దేవుణ్ణి ఆధారపడటం మంచిదని నీ వాక్యం చదివిస్తున్నదయ్యా. అవును తండ్రి, ప్రతి ఒక్కరూ కూడా ఏ ఒక ఆశలకు కూడా బలికైపోకుండా నీ ఒక పరలోక రాజ్యాన్ని పొందుకునే వారిగా పరిశుద్ధులుగా జీవించినట్లు సహాయం చేయండి తండ్రి. అవునయ్యా, ఇంతవరకు మేము ఎన్నో వాక్యాలు విన్నాం తండ్రి. విత్తబడిన వాక్యాలు అయ్యా నశించిపోకుండా మంచి ఫలాన్ని ఇచ్చేటట్లు మీరు సహాయం చేయండి. మీకు స్తోత్రం తండ్రి. మీరు చేరి వచ్చిన మా అందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం. ఇక్కడ చేరి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరును మీరు ఆశీర్వదించండి, దీవించండి తండ్రి. వారు చేసే ప్రతి పని పాటలు ఉద్యోగాలు ప్రతి విషయంలోనూ ఆర్థికంగాను ఆత్మికంగాను బలం పొందుకున్నట్లు సహాయం చేయండి. మరి ఈ సమయంలో విశేషంగా అభి కొరకు ప్రార్థిస్తున్నాం. అయినంత త్వరగా బిడ్డకు ఉద్యోగం అయ్యా మంచి ఉద్యోగము మంచి ప్లేస్లో దొరికేటట్లు మీరు సహాయం చేయండి. మరి బిడ్డ ఉద్యోగం చేరుకున్న తర్వాత కూడా ఎక్కడున్నాను నీ బిడ్డగా నీ సాక్షి బిడ్డగా ఉన్నట్లు సహాయం చేయండి తండ్రి. ఉద్యోగం చేస్తున్నాను అయ్యా, వేల కొలది డబ్బులు చేతుల్లో ఉన్నాయి అని ఏ రోజు కూడా అహంకారం పడకుండా తనను తాను తగ్గించుకొని అయ్యా నీ రాజ్యం కొరకు నీతి కొరకు జీవించినట్లు సహాయం చేయండి తండ్రి. మీకు స్తోత్రాలు. అయ్యా, వాక్యం సెలవిస్తున్నది నాశనానికి ముందు అహంకారం వచ్చునని ఒక చోట చూస్తున్నాం, మరొక చోట తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అని నీ వాక్యం చెప్పినట్లు అయ్యా ఈ కుటుంబం వారు ప్రతి ఒక్కరూ మరి ఇక్కడ వచ్చిన మేము దాసులైన మేమందరూ కూడా తండ్రి మమ్మల్ని మేము తగ్గించుకొని మీ నామాన్ని హెచ్చిస్తూ జీవించినట్లు సహాయం చేయండి. అప్పుడు మీరే మమ్మల్ని హెచ్చిస్తారనే నమ్మకం ఉందయ్యా మాకు. అవునయ్యా, నమ్మకం కలిగి జీవించే వారిగా ఉండినట్లు సహాయం చేయండి తండ్రి. చేరి వచ్చిన మా అందరినీ మీ చేతకు అప్పగిస్తున్నాం. మరి ఇన్ని రోజులు అయ్యా మేము ఎక్కడ వెళ్ళినా ప్రతి చోట ప్రతి విశ్వాసి ప్రతి సేవకులు మమ్మల్ని ఎంతగానో ఆదరించారు, ప్రేమించారు, మంచి మంచి భోజనాలు పెట్టారయ్యా. వారందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాలను వారు చేసే పని పాటలను మీరు దీవించండి అయ్యా. మరి విశేషంగా ఈ కుటుంబం కొరకు రేచనమ్మ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా. బిడ్డ ఎంతో ప్రేమగా మమ్మల్ని ఆదరించింది తండ్రి. ఇంటి వారందరూ కూడా మమ్మల్ని ఎంతగానో అయ్యా ప్రేమించి ఆదరించి సత్కరించారు తండ్రి. దానికి తగిన ప్రతిఫలాన్ని అయ్యా మీరు ఈ లోకములో ఇస్తారు, అంతేకాకుండా పరలోకములో కూడా ఇస్తారని నమ్మించు ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా బిడ్డను ఆశీర్వదించండి. బిడ్డ దేహంలో ఉన్న ప్రతి బలహీనత తీసివేసి ఆరోగ్య బలమునివ్వండి తండ్రి. అయ్యా వైద్యులకే పరమ వైద్యుడవు నీవయ్యా యేసయ్యా. బిడ్డను మీరు తాకండి, ముట్టండి. బిడ్డ దేహంలో ఉన్న ప్రతి ఒక్క నొప్పి బలహీనత తీసివేసి సంపూర్ణ స్వస్థత కలుగజేయండి తండ్రి. యాకోబు 5:15 వాక్యం చదివిస్తున్నది, నమ్మకము కలిగి చేసిన ప్రార్థన రోగిని స్వస్థపరచును అని వాక్యం చదివిస్తున్నదయ్యా. మేమైతే ఇక్కడ ఉన్న వారు ఏక మనస్సుతో ఏక విశ్వాసము కలిగి సంపూర్ణ నమ్మకం కలిగి ప్రార్థిస్తున్నాం. బిడ్డకు ఆయుష్ ఆరోగ్యం బలమునివ్వండి, మనస్సుకు శాంతి సమాధానము ఇచ్చి అయ్యా మీరే అండగా దండగా తోడుగా నీడుగా ఉండి కాచి కాపాడండి తండ్రి. మరి కృపమ్మ కొరకు ప్రార్థిస్తున్నాం. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీ చేతకు అప్పగిస్తున్నాం. వారు చేసే ఉద్యోగాలు పనులు అయ్యా సేవలు ప్రతి ఒక్కటిని మీరు ఆశీర్వదించండి అయ్యా. ప్రతిరోజు ప్రతి ఒక్కరూ కూడా తండ్రి ఏ విషయంలోనూ కూడా వెనకాడకుండా అయ్యా ప్రతిదినము ప్రతి క్షణము నీ వాక్యములో నీ భయభక్తులతో అయ్యా ముందు సాగిపోనట్లు సహాయం చేయండి, ఆశీర్వదించండి, దీవించండి అయ్యా. మీ కృపతో నింపి నడిపించమని సకల ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ అయ్యా మమ్మల్ని మేము తగ్గించుకొని మీ నామాన్ని హెచ్చిస్తూ అతి త్వరగా రానున్న నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ పుణ్య నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా పరమ తండ్రి. దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం సహాయం యోనకి సకల పరిశుద్ధులకు సంఘములకు ఈ పట్టణ వాసులకు విశేషంగా ఇక్కడ చేరి వచ్చిన మనందరికీ ఎల్లప్పుడూ సదాకాలం తోడైను గాక. వందనాలమ్మా. ప్రైజ్ లార్డ్ అందరికీ. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు బాగా దీవించింది. సంతోషము బాగా ఉన్నాము. తెల్లారితో లేచిపోవల్ల అదే బాధ.